అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షులు బేపారి మహమూద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన నాయకులు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు రాయచోటి ప్రజల మనోభావాలను గౌరవించి రాయచోటిని తిరిగి జిల్లా కేంద్రంగా పునరుద్ధరించాలని బేపారి మహమ్మద్ ఖాన్ కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన చేపడతామని, ఉధృతం చేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరించారు. రాయచోటి నియోజకవర్గంలో డిఎస్ఐ అక్రమాల పైన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈ రోజు రిలే నిరాహార దీక్షలు 3 రోజులు కూర్చోవడం జరుగుతా ఉంది. అదేవిధంగా సోమవారం రోజు భారీ ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ కూడా తెలపడం జరుగుతా ఉంది. ఈ రిలే నిరాహార దీక్షలకు, ఈ ర్యాలీకి ముఖ్య కారణం ఏమంటే డిఎస్సిలో జరిగిన అక్రమాలు, అవకతవకలే. డిఎస్సిలో ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉత్తీర్ణులుగా గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. ఎటువంటి అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు, డబ్బు పెడితే డబ్బు చెల్లిస్తే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విషయం పైనే మా పోరాటం. న్యాయం జరగాలి, సిబిఐ విచారణ చేపించాలి. అందులో ఇంకో ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు పెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. 10,000 కోట్ల బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులు యూనివర్సిటీలకు, కాలేజీలకు వెళ్తే వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సొంతంగా డబ్బులు చెల్లిస్తే గానీ వాళ్ళకి సర్టిఫికేట్ లేకపోతే ఏ ఉద్యోగానికి అప్లై చేసుకునే దానికి ఇంకో ఇంకా వేరే విద్యలు అభ్యసించడానికి కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. సాధించడానికి మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఎనలేని కృషి చేసి ఇది ఒక వెనుకబడిన ప్రాంతం, ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి తెచ్చుకోవాలంటే జిల్లా కేంద్రం అయితేనే అభివృద్ధి జరుగుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా కష్టపడి ఇక్కడ జిల్లా కేంద్రం తీసుకురావడం జరిగింది. మేము ఇంకో జిల్లాకు నిర్మించుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మదనపల్లి జిల్లా కేంద్రం చేసుకునే దానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక జిల్లా కేంద్రం ఏర్పడి ఆ జిల్లా కేంద్రం పోయిందంటే ఒకటి రాయచోటినే. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గెజిట్ లో కూడా 26 జిల్లాలే ఉన్నాయి. దాంతో పాటు పరిపాలన కూడా మన రాయచోటి నుంచే చేయాలని చెప్పి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వలన గెజిట్ జీవో రూపంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నుంచే చేయాలి. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఎక్కడైనా ఉద్యోగాలు వేసుకోవాలన్నా. ఈ రోజు కూడా కలెక్టర్ గారు ఈ నుంచే మదనపల్లికి వెళ్లి వర్క్ చేసుకుని, కలెక్టర్ గారు గాని, జేసీ గారు గాని, ఎస్పీ గారు గాని అందరు ఇక్కడి నుంచే వెళ్లి వర్క్ చేసుకుని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు. అంటే అంత అనువైన ప్రదేశంగా వాళ్లకు భవనాలు గాని అన్ని ఏర్పాటు చేయడంలో కూడా జరిగింది. మా ప్రాంతానికి అన్యాయం చేయొద్దు, మీరు భేషజాలకు వెళ్ళొద్దండి. ఇక్కడ ఇంతకు ముందు కిరాయి ఉండే ఇల్లులు కూడా ఖాళీ అయిపోయినాయి. ఒక రియల్ ఎస్టేట్ అంటే ఒక భూమి కూడా ఎవరైనా పెళ్లికో, ఉద్యోగానికో, ఏదైనా చదువుకో అమ్ముకునే పరిస్థితి లేదు. మా పొట్ట కొట్టద్దండి. రాయచోటి నియోజకవర్గాలలో ఉండే ప్రతి ఒక్కరి చిరకాల కోరిక మళ్ళీ పునర్మించండి. మాకు అన్యాయం చేయొద్దు. మేము పార్టీలకు అతీతంగా ఈడ ఉండే స్థానికంగా ప్రజలుగా మేము చెప్తున్నాం.